నేటిదిన వాక్ ధ్యానం కొరకు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రియ రక్షకుడా, మీ కొందనాలు, స్తోత్రాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు తన ప్రజలైన యూదా వారితోనూ యెరూషలేం పట్టణ వాసులతోనూ నేడు ఈ మాటలు వింటున్నటువంటి మనతోనూ ఆయన సెలవిస్తున్నటువంటి సంగతి ఏంటంటే, తన ప్రజలకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నాడు వారికి నేడు ఈ మాటలు వింటున్నటువంటి మనకును ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. తన ప్రజలకు తలపెట్టే అపవాది సంబంధమైన తంత్రములు అవి ఎన్ని విధములుగా ఉన్నప్పటికీ ఎంతమాత్రం వర్ధిల్లనీయక ఆశ్చర్యకరమైన సహాయాన్ని ప్రభు మనకు జరిగిస్తారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? నిజమే, ప్రభువే మన పక్షంగా ఉన్నప్పుడు మనకు హాని కలుగు చేయగలిగినటువంటి విరోధి మరి ఎవరు కూడా ఉండలేరు అనేటటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనే పలు శోధనలకు అనేక సార్లు కృంగిపోతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం. కానీ నేడు ప్రభు మనకు సెలవిచ్చినటువంటి ఈ మాటలను బట్టి నిశ్చయముగా మనం ఎంతో ధైర్యముగా ఉండాలి అనేటటువంటి సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం తెలియచేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని నా ప్రియ సహోదరి సహోదరులకు తెలియచేయటకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాల్లో, షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతిలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గలి అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా నువ్వు నిలబెట్టించినటువంటి ప్రతిమకు మేము నమస్కరించమని చెప్పి వారు పలుకుటను అక్కడ మనం గమనించగలం. నిజమే, దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన ఆజ్ఞకు లోబడేటటువంటి వ్యక్తులుగా ఉన్న వీరికి విరోధముగా నెబుకద్నెజరు ఏర్పాటు చేసినటువంటి ఆయుధము ఆ అగ్నిగుండములో వారు వేయబడ్డారు. కానీ అగ్ని వారికి ఏ హాని కలుగు చేయకుండాటను రాజు చూసి ఆశ్చర్యపడినటువంటి విషయాలను ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. అగ్నిని దేవుడు వారికి ఆహ్లాదకరంగా మార్చారు. ఆయన వారితో కూడా స్థలమందు ఉన్నారు. నెబుకద్నెజరు వారికి విరోధి అయ్యాడు, కానీ దేవుడు వారి పక్షమున ఉన్నాడు గనుక రాజు ఏర్పాటు చేసినటువంటి ఆయుధము వారికి ఏ నష్టమును కలుగు చేయలేదు. ఆశ్చర్యపడినటువంటి రాజు దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనంలో ఆ మనుషులను పరీక్షించి వారి శరీరంలోకి అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్నివాసనైన వారి దేహములకు తగలకుండాటయు వారు చూచారు. అప్పుడు నెబుకద్నెజరు అంటున్నాడు 28వ వచనంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన పక్షంగా ప్రభు ఉన్నప్పుడు ఎవరు ఎన్ని విధములైనటువంటి ఆయుధములు తలపెట్టినా ఏది కూడా నాడు వారికి హాని కలుగు చేయనట్లే ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీకు కూడా ఎట్టి విధమైన హాని కలుగు చేయదు. గనుక ప్రభువుకు ఆయన మన పక్షంగా ఉండే విశ్వాస జీవితాన్ని నాడు వారు ఏ విధముగా కనుపరిచారో అదే విశ్వాస స్థితిలో మనం నమ్మకంగా ప్రభు కొరకు జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ
ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగునుగాక. వారిలో ఉన్న భయము, ఆందోళన, దిగులు అంతయు యేసుక్రీస్తు నామమున తొలగిపోవునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. తమ ముందున్నటువంటి ప్రతి కార్యములందు మీరే ఆశ్చర్యకరమైన సహాయం ఇచ్చి, జయమిచ్చి, మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.